Hi, hello, namaste. Welcome to J Honey Creations. Today recipe instant tamarind paste. హాఫ్ కేజీ tamarind వాష్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి ఒక 10 మినిట్స్ వేడి చేస్తే చాలండి. ఎక్కువ ఉడకక్కలేదు. తొందరగా మెత్తగా అయిపోయి గ్రైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఎక్కువసేపు నానాలి, అందుకని కొంచెం వేడి చేస్తే చాలు. చల్లారిపోయింది. ఇప్పుడు డస్ట్ అంతా క్లీన్ చేసి మిక్సీలో జార్లో వేయాలి. అప్పుడు రుబ్బడం కన్వీనియంట్గా ఉంటుంది. కొంచెం కొంచెం రుబ్బితే బాగా ఫైన్ పేస్ట్ వస్తుంది, అందుకనే రుబ్బుతున్నాను. చూడండి ఎంత బాగా ఫైన్ పేస్ట్ వచ్చిందో. ఒక చేత వీడియో చేస్తున్నాను, ఒక చేత వేస్తున్నాను, కన్వీనియంట్గా లేరు. అంతా వేసి చూపిస్తాను మీకు. వేసేసి నుంచి తిప్పాలండి, అలాగ ఆపకుండా తిప్పాలి. ఆపితే మాడిపోద్ది. కంటిన్యూ తిప్పాలి అయ్యే వరకు. కొంచెం దగ్గర అయిన తర్వాత చూపిస్తాను. ఇంతకంటే కొంచెం థిక్ అయింది, చూసారా లూజ్ పడుతుంది. ఇంకా అవ్వలేదు. ఇది కరెక్ట్గా అవ్వాలంటే 1/2 అవర్ పైన పడుతుంది. మనకి అయ్యింది లేదు అని తెలుసుకోవడానికి ఆ ఇంకా అంటుకుంటుంది చూసారా గిన్నెకి, మొత్తం అలా అంటుకోదు. మొత్తం అలాగే ఎలాగైనా మనకు కొంచెం తీస్తే అలాగ కేక్ లాగా వచ్చేస్తుంది. అస్సలు అంటుకోదు, గిన్నెకి ఒక్క పిసరు అంటుకోదు. అప్పుడు అయిపోయినట్టు అనుకోవాలి. చూసారా అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేయడమే. కానీ మీకు నచ్చితే పోపు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇంకే పోపు వేయక్కర్లేదు, ఏ సాంబార్లో కూడా. పోపు కావాల్సిన దినుసులు: వెల్లుల్లిపాయలు, కచ్చంబుచ్చంకి చేదగొట్టుకొని, జీరా, ఆవాలు, కరివేపాకు కొంచెం బాగా వేపి అందులో వేసేయవచ్చు. ఇది ఏమో బ్యాచిలర్స్కి, జాబ్ హోల్డర్స్కి బాగుంటుంది. ఒక 5 kgs అలా ఒక్కసారి చేసుకున్నామంటే మళ్ళీ 1 year వరకు చేసుకోక్కర్లేదు. ఆఫీస్ వాళ్ళకి, బ్యాచిలర్స్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నాది కాదండి, మా అమ్మది. 30 years బ్యాక్ మా అమ్మ చేసేది. ఎందుకంటే మా అమ్మకి నచ్చదు అస్తమాను పేస్ట్ తీయడానికి. అందుకని మా అమ్మ సులువు కోసం చేసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం బ్యాచిలర్స్కి, జాబ్ హోల్డర్స్ చాలా యూస్ఫుల్. మా అమ్మ ముందు చూపు ఆలోచించే ఏంటో కానీ 30 years బ్యాకే తీసింది. మీకు కానీ మా అమ్మ చేసిన రెసిపీ నచ్చితే జస్ట్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.